ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా బిజినెస్ స్టార్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ గురించి విశ్లేషిస్తూ నేటి కాలంలో సినిమా విజయం అనేది కథ కంటే హీరో స్టార్ పవర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ సినిమాలు కాన్సెప్ట్ ఆధారంగా నడుస్తాయని, కానీ మన దగ్గర ప్రభాస్ వంటి హీరోలు ఉంటేనే థియేటర్లకు జనం వస్తారని స్పష్టం చేశారు. 400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందే కల్కి 2898 AD వంటి సినిమాల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి ఉద్దండుల రెమ్యునరేషన్ సగం బడ్జెట్ అవుతాయని, ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్ద రిస్క్ అని వర్మ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభాస్ 127 అవర్స్ వంటి చిన్న కథా నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తే ప్రేక్షకులు అంగీకరించరని, ఆయన కేవలం భారీ యాక్షన్ చిత్రాలకే పరిమితం కావాల్సిన ఒత్తిడి ఉంటుందని చెప్పారు. గతంలో శంకరాభరణం వంటి చిత్రాలు స్టార్ ఇమేజ్ లేకపోయినా కేవలం కథాబలంతో కల్ట్ క్లాసిక్లుగా నిలిచాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు స్టార్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ కేవలం వారి నటన కోసం కాదని, స్క్రీన్ మీద వారి ఉనికి తెచ్చే భారీ వసూళ్ల కోసమేనని వర్మ తేల్చి చెప్పారు. పెద్ద సినిమాలు హిట్ అయితే అంతులేని లాభాలు వస్తాయని, అందుకే నిర్మాతలు అంత రిస్క్ చేస్తున్నారని ఆయన వివరించారు.